వందనాలండి. ఈరోజు లూకా అంటే మీకు తెలుసు కదా, సువార్త రాశాడు, లూకా సువార్త రాశాడు, తర్వాత అపొస్తలుల కార్యములు రాశాడు. లూకా 1:1-4. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభం నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరంగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవని నువ్వు తెలుసుకొనుటకు వాటినన్నింటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. సువార్త గ్రంథము యేసుక్రీస్తు జీవితాన్ని చిత్రీకరించిన తీరును బట్టి, సంఘం యొక్క ప్రారంభం ఆసక్తి కలిగించే విధంగా వ్రాయటను బట్టి మనం ఎప్పుడు లూకాకు రుణపడి ఉన్నాం. ఒక మంచి వైద్యునికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం కనికరం. ఒక వైద్యుని వద్దకు రోగులు వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు మనలను బాగా చూసుకుంటే అనే నమ్మకం రావాలి. ఒకవేళ ఆ వైద్యునికి కానీ వైద్యురాలికి కానీ రోగం గురించి క్షుణ్ణంగా అర్థం కాకపోయినా వారు పేషెంట్స్ పట్ల చూపే ఆసక్తి మంచి మందు. లూకా మంచి కనికరం గల డాక్టరు. లూకా జీవితం గురించి ఎక్కువ విషయాలు మనకు తెలియకపోయినా అతను రాసిన రచనల ద్వారా అతన్ని గురించిన బలమైన చిత్రం మన ముందుంచబడింది. లూకా తన స్వార్థ గ్రంథంలో యేసయ్య కనికరం గురించి ఎక్కువగా చెప్పాడు. ఆయన తన జీవితం ద్వారా తన శక్తిని ప్రదర్శించాడనియు, ప్రభు చూపిన విధానం ద్వారా ఆయన కనికరమును స్పష్టంగా గ్రంథస్థం చేశాడు. యేసయ్య స్త్రీలతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా వ్రాశాడు. అపొస్తలుల గ్రంథంలో ప్రపంచ చరిత్రలోని కొందరు వ్యక్తుల గురించి కూడా స్పష్టంగా రాశాడు. లూకా ఒక వైద్యుడు అనే సంగతి చూసాం. పౌలు సహచరునిగా ఆయనతో పాటు వైద్య వృత్తి ప్రయాణాల్లో కొనసాగించాడు. ఆ కాలంలో చాలాసార్లు సువార్తను కొరడా దెబ్బలతోనూ రాళ్లతోనూ ఆహ్వానించటం చేత ఆయనకు వైద్యం చేయాల్సిన వారి కొరత ఉండేది కాదు. ఎప్పుడూ ఎవరో ఒకరు సిక్కుండేవాళ్ళు. శరీరంలోని ముళ్ళు అని పౌలుల గురించి చెప్పబడినది ఏదైనా శారీరక అస్వస్థత అయి ఉండొచ్చు. అందునిమిత్తం లూకా పౌలుకు వైద్యము ఎప్పుడు చేయాల్సి ఉండి ఉండొచ్చు. మనం 2 కొరింథీ 12:7 చూస్తే కొంచెం అర్థమవుతుంది. పౌలు లూకా యొక్క సామర్థ్యాన్ని, విశ్వాస్యతను మెచ్చుకున్నాడు. ఆది సంఘ చరిత్ర వ్రాయటకు ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు లూకాను ఏర్పరచుకున్నాడు. లూకా వ్రాసినవన్నీ సత్యాలే అని పదే రుజువు చేయబడింది. మనం ఇంతకుముందు చదువుకున్న వాక్య భాగంలో లూకా సత్యం మాత్రమే వ్రాశాడు అని తెలుస్తూ ఉంది. ప్రభు కనికరము లూకా ప్రతిబింబింపచేశాడు. వైద్యుడిగా పౌలుకు సాయం చేశాడు. ఆయన సంఘ చరిత్ర సరిగ్గా చదివితే మన విశ్వాసం పెరుగుతుంది. ఆయన క్రీస్తు జీవితాన్ని, సంఘంలో జరిగిన విషయాలను, క్రైస్తవ మిషనరీలను గురించి వ్రాసినవి చదువుట ద్వారా మనకు సువార్త ఎలా వ్యాపింపజేయాలో తెలుస్తుంది. ఇన్ని చేసిన పేరు సంపాదించుకోవాలనుకోలేదు. ఎప్పుడు నేపథ్యంలోనే ఉండేవాడు. ఇది మనందరికీ గొప్ప పాఠం. స్వలాభం చూసుకోకుండా సేవ చేయాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునైనా లూకాలాగా స్వలాభం చూసుకోకుండా మీ సేవ చేసే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.